కేంద్ర ప్రభుత్వం పేదలు దివ్యాంగుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు బీజేపీ నేతలు. రాజకీయాల్లోకి మహిళలు రావడాన్ని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33% కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కమలం లీడర్లు. దివ్యాంగులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ దివ్యాంగుల రిజర్వేషన్ను 3 నుంచి 4% పెంచారని చెప్పారు. దివ్యాంగులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ హెడ్ ఆఫీస్ లో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. దివ్యాంగులకు సమాజం అండగా నిలవాలన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ఏ రకమైనటువంటి పరికరం కావాలన్నా కూడా వీల్ చైర్ గానీ స్టిక్కర్స్ ఏదైనా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అయినా సరే ఉచితంగా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుని అది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 3% ఉన్నటువంటి రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% పెంచడం జరిగింది. కేంద్రం తెచ్చే నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలోనే జరగాలని చెప్పారు. పాలనా వ్యవహారాలు, అధికారిక ఉత్తర్వులు తెలుగులోనే రావాలన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో 2వ రోజు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాచీన భాషలను ఈరోజు ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజెస్ గా భారత ప్రభుత్వం గుర్తిస్తా ఉన్నది. అందులో మన తెలుగు భాష ప్రధానంగా ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజ్ గా భారత ప్రభుత్వము గతంలోనే గుర్తించింది. ఉన్నటువంటి అన్ని భాషలలో ఒక అందమైనటువంటి భాష తెలుగు భాష. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ప్రధాని మోదీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో చాలా కష్టాలుంటాయని, అయితే వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో పాల్గొన్నారు డీకే అరుణ. పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి కొంచెం విమెన్ కూడా పాలిటిక్స్ లోకి రావాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే మోదీ గారు 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు విమెన్ కి. సో చాలా మందికి అవకాశాలు రేపు నెక్స్ట్ రాబోయేటటువంటి ఎలక్షన్లలో రాబోతున్నాయి. మహిళలకు పాలిటిక్స్ లో చాలా కష్టమే, ఎందుకంటే విమెన్ పాలిటిక్స్ లో చాలా స్ట్రగుల్ చేయాల్సి ఉంటది అన్ని రకాలుగా కూడా. రైతు భరోసాపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. నల్గొండ జిల్లా ప్రజలను ఇక్కడి మంత్రులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండలో 12కి 11 స్థానాలు కాంగ్రెస్ గెలిచినా యాదాద్రికి మెట్రో ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రచారానికి పెట్టిన ఖర్చుతో రైతు బంధు ఇవ్వొచ్చన్నారు బూర. పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వస్తుంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫ్లెక్సీలు, కటౌట్లు, బోర్డులు, సైన్ బోర్డు. నేను అనుకోవటం ఈ పబ్లిసిటీకి పెట్టిన ఖర్చు పెడితే కనీసం రైతు బంధుగా కనీసం ఒక 20% అన్న ఇవ్వచ్చు. ఇక కాంగ్రెస్ సర్కార్ రైతు బంధుతో పాటు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.